ఇక్కడికి ఇచ్చేసిన అతిథులకి మెగా అభిమానులందరికీ నమస్కారం. సో చిత్రలహరి అంటే ఒక విషయం చెప్పుకోవాలనిపిస్తుంది. రిలీజ్ అయిన 4th డే ఒక బొకే వచ్చింది. ఆ బొకే మీద హ్యాండ్ రైటింగ్తో రాసింది, దాని మీద ఒక కార్డులో, డియర్ సార్, ఐ ట్రూలీ ఎంజాయ్డ్ యువర్ వర్క్, కంగ్రాట్స్ అని కింద పేరు రాసింది. ఎవరు పంపించారని చూస్తే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే అప్పటిదాకా మనకు వచ్చిన బొకేస్ అన్ని ప్రొడక్షన్ హౌస్ నుంచి హ్యాపీ దివాళీ బొకేస్, హ్యాపీ న్యూ ఇయర్ బొకేసే, వర్క్ పరంగా ఎప్పుడేం రాలేదు. సో ఫస్ట్ బొకే, ఫస్ట్ విష్ పవన్ కళ్యాణ్ గారు, మీ వర్క్ ఎంజాయ్ చేసి పంపించడం అనేది ఇట్స్ వన్ ఆఫ్ మై బెస్ట్ మూమెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ తేజ్, ఇండస్ట్రీకి వచ్చాక చాలామంది హీరోలు పరిచయం అయ్యి ఫ్రెండ్స్ అయ్యారు, కానీ హీరో కాకముందు నాకు ఫ్రెండ్ అయిన ఒకే ఒక వ్యక్తి తేజ్. సో ఈ 10 years ఆఫ్ జర్నీలో కళ్యాణ్ బాబు అది అలా నడుస్తూ ఉంటుంది. మనకి సినిమాలో రీ రికార్డింగ్ లాగా సార్, సినిమాలో రీ రికార్డింగ్ లాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ సార్. నా ఫస్ట్ విష్ అనేది ఎప్పటికీ మర్చిపోలేను. ఇట్స్ బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. సో 10 years ఆఫ్ తేజ్. సో ఎంతో హార్డ్ వర్క్, ఎన్నో స్ట్రగుల్స్ అన్నీ దాటుకొని ఈ స్థాయికి రావడం అనేది చాలా చాలా హ్యాపీ. సో హ్యాపీ ఫర్ యువర్ డార్లింగ్. ఇలాగే గొప్ప గొప్ప విజయాలన్నీ అందుకుంటూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. సార్, కార్నేజ్ అంటే ఇంకా మనకి గ్లిమ్స్ రిలీజ్ అవ్వలేదు, కానీ ఈ సెట్టింగ్ అంతా చూస్తుంటే మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? డైరెక్టర్ ఇక్కడే ఎక్కడో ఉన్నట్టున్నారు. రోహిత్ గారు ఎక్కడ? డెబ్యూ చేస్తున్నటువంటి డైరెక్టర్ గారు. ఓకే, సో మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి ఈ సినిమా మీద? నాకు దానికి సంబంధించినన్ని తేజ్ నాతో షేర్ చేస్తున్నారండి. తేజ్ దానికి సంబంధించిన కథ కానీ ఐడియాస్ కానీ వాళ్ళు అనుకుంటున్నారని అన్ని షేర్ చేశారు. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంతా. ఓహో, అయితే మీరు ఇప్పుడు షేర్ చేయకూడదు, లేకపోతే వైరల్ అయిపోతారు. అవును. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు ఇక్కడే ఉండాలి ఒక్క నిమిషం.